లేక రాజకీయ ప్రయోజనాలు ఆశించడం అంటే అంతకంటే జుగుసాకరమైన వ్యవహారం ఇంకోటి లేదు. రైట్ రైట్ టీడీపీతో మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు విద్యాసాగర్ గారు, అడ్వకేట్. విద్యాసాగర్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. అసలు ఏపీలో పోలీసులు కొన్నాళ్లుగా చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. లా అండ్ ఆర్డర్ లేదు, పోలీసింగ్ సరిగా లేదు. ఆఖరికి ఇప్పుడు ఏదైతే ఈ డ్రగ్స్ మాఫియాతో వాదులాటకు కూడా దిగేంత పరిస్థితి వచ్చడం అనేది ఎంతో చర్చనీయాంశమైంది. కానీ ఇది మళ్ళీ మీకు చుట్టేసే ప్రయత్నమే చేస్తున్నారు. చంద్రబాబు గారు, పురంధేశ్వరి గారు చుట్టాలు, బంధువులు అంటూ మీ మీదకే నెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఏది జరిగినా కూడా మూలం చంద్రబాబు గారు అనేదే అధికార పార్టీ ప్రొజెక్ట్ చేస్తుంది. ఏం చెప్తారు ఈ డ్రగ్స్ వ్యవహారం కూడా? గుడ్ మార్నింగ్ చంద్రకాంత్ గారు, అట్లాగే మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ వ్యవహారం మీద మొన్న స్టార్ట్ అయింది అనుకుంటాను. చాలా క్లియర్ గా కేవలం బూత్ ఛానల్లే అబ్జర్వ్ చేస్తున్నాను నేను ఒరిజినల్ గా. నిన్న రాత్రి ఒక డిబేట్ పెట్టారు దీని మీద ప్రత్యేకంగా. అందులో బీజేపీ ప్రతినిధిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. బీజేపీ ప్రతినిధిని కూర్చోబెట్టి మ్యూట్ చేసి వాళ్ళు చెప్పాలనుకున్న విషయం మాత్రమే మాట్లాడించి దొరికిపోయారు అడ్డంగా దొంగలు అన్నట్టు మాట్లాడి అసలు వివరణ లేకుండా ఇది కంప్లీట్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారము, అందులోని వ్యక్తులే దీనిలో ఉన్నారు అనే వాళ్ళ ఉద్దేశాన్ని ప్రజల మీద నెట్టడానికి ఎంత తీవ్రంగా కృషి చేశారంటే నేను మొత్తం అంతా కూడా చూడలేక చచ్చిపోయాం. ఒరిజినల్ గా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అంత రిస్క్ తీసుకొని చేయకూడని పనులు చేయడానికి సిద్ధపడతారని చెప్పేసి ఈ భారతదేశంలో ఎవరు అనుకోరు. నిన్న విశాఖపట్నంలో సిపి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన వివరణ ఇచ్చుకునే పరిస్థితి. ఆయన ఎవరు అడిగారు, ఎందుకు అడిగారు, ఏమని అడిగారు? పత్రికల్లో వివిధ వార్తలు వచ్చేస్తున్నాయని. అదే రీతిలో అన్ని విషయాల మీద అందరూ సిపిలు, అందరూ ఎస్పీలు, అందరూ డిఎస్పీలు రాష్ట్రంలో పత్రికల్లో వచ్చిన వార్తల మీద ఇదే మాదిరి ప్రెస్ మీట్లు పెడుతున్నారా? లేదు కదా. ప్రత్యేకంగా ఇదే విషయమై ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది సిపి గారు ఆయన అంటే దానికి జవాబు లేదు. ఎంతసేపు అయినా ఈ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా ప్రతిపక్షం మీద మాకు ముద్ర వేసి మాకు ఈ విషయంతో సంబంధం లేదు అన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు పడుతున్న పాటు నానా మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉంది. ఈ రోజు బూత్ పత్రికలు ఏం రాసిందిగా నేను చూడలేదు. కాబట్టి ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాల మీద రుద్దే ప్రయత్నం చేసే భాగంలో వాళ్ళు ఎవరి మీదైనా మాట్లాడతారు, ఏ రకంగా మాట్లాడతారు, తిమ్మిని బొమ్మించేస్తారు, నందిని పదిని కూడా చేసేస్తారు. ఇప్పుడు ఈ వ్యవహారము ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు నిన్న మిత్రుడికి బీజేపీ మిత్రుడికి అదే ఎస్ఎంఎస్ చేశారు, సేమ్ ఎస్ఎంఎస్ పెట్టారు. వివేకానంద మర్డర్ కేసులో ఏ రకంగా అయితే గ్లోబల్ ప్రచారం చేశారో నారాసురం వద్దని ఇంకోటని ఏదో రకంగా చెప్పి ప్రజలు నమ్మించడానికి ట్రై చేశారో సేమ్ సిచ్యువేషన్ లో సేమ్ ప్లాట్ఫామ్ మీద సేమ్ గ్లోబల్ ప్రచారం ఏంటంటే ఇది ఈ డ్రగ్స్ అనేది వాళ్ళ మెడ చుట్టుకోకుండా ప్రతిపక్షాల మీద వేయడానికి చేస్తున్నటువంటి కుట్ర మామూలు కుట్ర కాదు. 5 ఏళ్ల క్రితం వివేకానంద మర్డర్ కేసు, ఈ రోజు ఈ కేసు. మళ్ళీ ఎన్నికల వేళ ఈసారి ఏముంటదా అని అందరు వెయిట్ చేశారు, ఇది వచ్చింది సీన్ లోకి. ఎన్నికల వేరే సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు రావటం, పేరు నాని గారు బయటికి రావటం, లేకపోతే కొంతమంది ముఖ్యుల పార్టీలు ముందుకు రావటం, తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు మాట్లాడితే కౌంటర్ టు కౌంటర్ మాట్లాడటం. మీకు సంబంధం లేకపోతే మీకేం సంబంధం? వై డోంట్ ఎస్టాబ్లిష్ ద కేస్ ఆన్ తెలుగుదేశం పార్టీ పీపుల్? దీని ఎండి ఎవరు, దీని సిఏ ఎవరు, వాళ్ళ ఫోటోలు, అది ఇది. అసలు ఇప్పుడు మీకు తెలుసు, ప్రపంచానికి అందరికీ తెలుసు చంద్రిక గారు, ఏంటంటే ఒకే పేరు మీద మల్టిపుల్ గా ఏరియాను బట్టి పేర్లతో కంపెనీలు పేర్లు రిజిస్టర్ అయి ఉంటాయి. ఏదో కంపెనీని తీసుకొచ్చి ఇంకేదో కంపెనీకి ముడిపెట్టి ఆ పేర్లు తీసుకొచ్చి దీనికి ఎస్టాబ్లిష్ చేసి ఆ ఫోటోలు ఫోటోలు పురంధేశ్వరి గారంట ఢిల్లీకి పారిపోయారంట. ఈ పని మీద ఢిల్లీ పిలిపించారని చెప్పంటున్నారు. కర్మ, ఆ బూత్ ఛానల్లో మాట్లాడదు. పురంధేశ్వరి గారు పారిపోయారు, ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు, సమాధానం చెప్పగలరా? ఈ మాడ్యులేషన్ ఆ టీవీ ఛానల్లో ఆ వ్యక్తి చేసే మాడ్యులేషన్ చూడలేక చచ్చిపోయాం. అంటే ఈ రకంగా కూడా మాడ్యులేషన్ చేయొచ్చా, ఇంత ఓవర్ యాక్షన్ చేయొచ్చా? ఒక రిప్రజెంటర్ అనే వ్యక్తి ఇంత మంచి బాడీ లాంగ్వేజ్ లో మీదేసుకొని అబ్బా ఆహా ఊహో చేస్తుంటే ఆ 2 కళ్ళు సరిపోలే, మాకు 100 కళ్ళు కావాలేమో అనుకున్నాం. కాదండి, అసలు ఇప్పుడు ఉన్నతాధికారులు